అటవీశాఖ అధికారులు మంత్రి సీతక్కతో మొదటి ఎంట్రీ టికెట్ కొనిపించారు. అనంతరం ఆమె సఫారీతో హరితవనాన్ని సందర్శించారు. వెనుకబడ్డ జిల్లాగా, రోడ్డు రవాణా సౌకర్యం లేని జిల్లాగా పేరు ఉండింది. ఇప్పుడు అది కాదు. మిగతా సమాజంతో మనం కూడా వెయ్యాలి రోడ్ల మీద పరిగెత్తే విధంగా ప్రతి ఊర్లకు బ్రిడ్జిలు కానీ రోడ్లు కానీ మన ప్రభుత్వం శాంక్షన్ చేసి అందించడం జరుగుతుంది. దాదాపుగా ఇవాళ 30 కోట్లకు పైగా మరి వర్కులను ఇప్పటికే మనం ప్రారంభించుకోవడం జరిగింది. 70 సంవత్సరాలుగా రానటువంటి బ్రిడ్జిని గంగాపూర్ బ్రిడ్జి కూడా 22 కోట్లతోటి ఇప్పుడు పొద్దున్నే ఓపెన్ చేయడం జరిగింది. ఇక్కడ నుంచి మరి మన ఎమ్మెల్యే గారి గ్రామానికి కూడా 8 కోట్లతోటి ఆర్ఎన్బి నుంచి, అదేవిధంగా పిఆర్ నుంచి కూడా సీసీ రోడ్లు, ఇతర డ్రైనేజ్ అవి కూడా ఇవ్వడం జరిగింది. ప్రజలందరూ కూడా దీన్ని నాణ్యంగా పని చేయించుకోవాలని కోరుతా ఉన్నాం. అధికారులు కానీ అదేవిధంగా కాంట్రాక్టర్లు పైన కాకుండా మరి పబ్లిక్ యొక్క లాంగ్ టైం దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇవాళ పోస్తే రేపు పుష్పోయే పద్ధతిలో ఉండొద్దు. ఇన్నేళ్ల తర్వాత రోడ్లు ఇతర సౌకర్యాలు వస్తున్నటువంటి గ్రామాల్లో సక్రమంగా పనిచేయాలని కూడా కోరుతా ఉన్నాం. అందరికీ రామ్. మారుమూల గిరిజన ప్రాంతాల్లో రవాణా సౌకర్యాన్ని మెరుగుపరిచి ప్రజల ప్రాణాలు పోకుండా నిరోధించడమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతుందని మంత్రి సీతక్క తెలిపారు. నిర్మల్ జిల్లా కడెం మండలంలోని మారుమూల అటవీ ప్రాంతంలో 22 కోట్ల రూపాయలతో గంగాపూర్ వంతెన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఖానాపూర్ ఎమ్మెల్యే వేడ్మ బొజ్జు పటేల్, ఎమ్మెల్సీ దండె విఠల్, జిల్లా పాలనాధికారి అభిలాష్ అభినవ్లతో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ గత 70 సంవత్సరాల నుండి మారుమూల ప్రాంతాల ప్రజలకు సరైన రవాణా సౌకర్యం లేక, వాగు దాటలేక గర్భిణీ స్త్రీలు, వృద్ధులు ఇబ్బందులు పడుతూ వస్తున్నారన్నారు. మరణించిన దాఖలాలు సైతం ఉన్నాయన్నారు. ఇన్ని ఇబ్బందులకు ఇప్పుడు పరిష్కారం లభించిందని, నిజమైన పేద ప్రజలకు న్యాయం జరిగిందన్నారు. ఎన్నికల ముందు బొజ్జ పటేల్ చేసిన హామీ ప్రకారం గెలుపొందిన తర్వాత నేడు 7 గ్రామాల ప్రజల చిరకాల వాంఛ నెరవేరిందన్నారు. అరవై 70 సంవత్సరాల సమస్య అయినటువంటి గంగాపూర్, ఇంకెవరు ఖానాపూర్, 60-70 సంవత్సరాలుగా ఇబ్బంది పడుతున్నటువంటి గంగాపూర్, గంగాపూర్, అల్లంపల్లి ఈ గ్రామాలకు దాదాపుగా 7 గ్రామాలు ఈ ప్రాంతంలో ఉన్నాయి. 4-5 వేల జనాభా ఉంది. వాళ్ళు ఈ ఖానాపూర్ వెళ్ళాలన్నా, ఈ ఊరు నుంచి ఇంకో ఊరు వెళ్ళాలన్నా అనేక ఇబ్బందులు పడ్డారు. ఆ పడ్డటువంటి ఇబ్బందిని గమనించినటువంటి మా సోదరుడు స్థానిక ఎమ్మెల్యే వెడం బొజ్జు గారు ఎలక్షన్ల ముందు కూడా నా బాధ్యత నేను చేస్తా అని మాటిచ్చిండు. ఆ బాధ్యత ప్రకారము అనుకోను నేను కూడా ఈ ప్రాంతానికి ఇన్ఛార్జిగా ఉన్నా కాబట్టి నాకు కూడా ఈ ప్రాంత బిడ్డల యొక్క ప్రాబ్లమ్స్ తెలుసు. ఇవాళ మనం హైవేలు, స్కైవేలు, ఫ్లైవేలు చూస్తున్నాం, కానీ మారుమూల ప్రాంతాలలో మనకు రోడ్లు రవాణా సౌకర్యం లేక గత కొన్ని సంవత్సరాలుగా ఇబ్బంది పడ్డారు. అనేకంగా మనం గర్భిణీ స్త్రీలు కూడా వాగులు దాటలేక మరి పురిటి నొప్పులతోటి చనిపోయినటువంటి పరిస్థితులు. జ్వరం వచ్చినా కూడా వాగులు దాటలేక, రోడ్లు లేక జోలలు కట్టుకొని పోతున్నటువంటి పరిస్థితి. ఈ క్రమంలో ఇలాంటి మారుమూల ప్రాంతాలకు ప్రత్యేకంగా నిధులు కేటాయించాలన్నటువంటి లక్ష్యంతో అటు సీఎం రేవంత్ రెడ్డి గారు, ఇటు బట్టి విక్రమార్క గారు, ఇటు మేము కూడా మా విన్నతులు కూడా ఎప్పటికీ తెలియజేసి ఈరోజు మా పంచాయతీరాజ్ శాఖ నుంచి ఈ యొక్క మరి గంగాపూర్, అల్లంపల్లి ఈ 2 విద్యార్థుల్లో సైన్స్ పట్ల ఆసక్తిని కలిగించడానికి